దేశంలో మావోయిస్టుల ప్రభావం తగ్గిపోయిందని కేంద్రం ప్రకటిస్తున్న సమయంలో ఇప్పుడు అర్బన్ నక్సలైట్పై దృష్టి సారించిందా? మావోయిస్టుల పట్ల సానుభూతిగా మాట్లాడుతున్నారన్న కారణంతో కవులు, కళాకారులు, మేధావులపై నిఘా పెంచడం ఎంతవరకు సమంజసం? తెలంగాణలో దాదాపుగా 200 మందికి పైగా నిఘా, వరుసగా ఎన్ఐఏ నోటీసులు. ఇది భద్రత కోసమా లేక భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దెబ్బనా? ఒక మావోయిస్టు అంత్యక్రియలకు వెళ్ళినటువంటి ఆ యొక్క సభలో చేసిన వ్యాఖ్యల ఆధారంగా కేసులు నమోదు కావడం, ప్రముఖ కవులు, ప్రజా సంఘాల నేతలను విచారణకు పిలవడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కూడా నిఘా కొనసాగించడం వంటి పరిణామాలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ భద్రత వర్సెస్ ప్రజా స్వేచ్ఛ అనే అంశంపై ఈరోజు మన డిబేట్. ప్రజాబంధ నేత పోటు రంగారావు గారు ఎన్ఐఏ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 22న తమ కార్యాలయానికి విచారణకు రావాలని ఆ నోటీసులో ఒక సారాంశం. పోటు రంగారావు గారు ఇప్పుడు జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి వారి స్పందన ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రంగారావు గారు. సార్, ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడాలి? మావోయిస్టులపై కఠిన చర్యల పేరుతో మేధావులపై నిఘా సరైందంటారా? మీ యొక్క స్పందన ఏంటి? ప్రజాస్వామికవాదులైన ప్రజలైన, మావోయిస్టు సానుభూతి పరులైన, రచయితలైన, ఇతర పార్టీల నాయకులైనా ఎవరి మీదైనా నిఘా అనేటువంటి పేరుతోటి ఆంక్షలు పెట్టడం, వాళ్ళ నోరు నొక్కేటువంటి ప్రయత్నం, భావ ప్రకటన స్వేచ్ఛని హరించేటువంటి వైఖరి, ఎవరు మాట్లాడకుండా ఉండాలనేటువంటి వైఖరి ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటిది, భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమైనది. రాజ్యాంగంలో రాసినటువంటి ఆర్టికల్ 19 కూడా వ్యతిరేకమైనది అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. అది ఎట్లా సమంజసం అవుతుంది? ప్రభుత్వం ఇలా అధికారంలో ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని, ప్రభుత్వమే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చట్టాలని తుంగలో దొక్కి వ్యవహరించేటువంటి తీరుని, అదేవిధంగా కొన్ని దోపిడీ పక్షాలకు లేకపోతే ప్రజలకు వ్యతిరేకంగా, దోపిడీ పక్షాలకు అనుకూలంగా ప్రజలకు వ్యతిరేకంగా ఉండే విధానాల్ని ప్రశ్నించకుండా ఉంటే ప్రజల తరపున మాట్లాడగలిగేది ఎవరు? ఇలా కోర్టులో లేకపోతే పోలీస్ వ్యవస్థ, అధికార యంత్రాంగము మొత్తం కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి వాళ్ళ పనిముట్టుగా మారినటువంటి ఈ నేపథ్యంలో ప్రజల తరపున మాట్లాడేది పౌర సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజాస్వామికవాదులు, విప్లవకారులు. వీళ్ళు ప్రజల తరపున మాట్లాడతారు, హక్కుల కోసం మాట్లాడతారు, చట్టాల అమలు కోసం మాట్లాడతారు. చట్టాన్ని అమలు చేయకుండా చట్టాన్ని తమ చేతిలో చుట్టంలాగా మార్చుకుంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. కాబట్టి మాట్లాడే వాళ్ళే లేకుండా చేయాలంటే అది చీకటి రాజ్యం అవుతుంది, అది అనాగరిక రాజ్యం అవుతుంది. అలాంటి వాటన్నిటిని దాటి అనేక పోరాటాలు చేసి, అనేక పౌర సమూహాలు చేసినటువంటి అనేక పోరాటాల ఫలితంగా 1789లో ఫ్రెంచ్ విప్లవం వచ్చింది. ఆ ఫ్రెంచ్ విప్లవమే ప్రపంచానికి ప్రజాస్వామ్యం అనే నినాదాన్ని పరిచయం చేసింది. ఇక్కడ ఆ ప్రజాస్వామ్యం అనేటువంటిది కాలం మారుతున్న కొద్దీ ప్రపంచంలో ప్రజల జ్ఞానము, విజ్ఞానము, సామూహిక చైతన్యం పెరుగుతున్న కొద్దీ ప్రజాస్వామ్య ఆకాంక్షలు పెరుగుతూ వచ్చాయి. ఆ ప్రజాస్వామ్య ఆకాంక్షలకు అనుగుణంగా అనేక హక్కులు అనేటువంటి కోసం డిమాండ్ పెరిగింది. చార్టర్ ఆఫ్ ఉమెన్ రైట్స్ అనేటువంటిది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఒక డిమాండ్గా వచ్చిన తర్వాతనే ప్రపంచంలో అన్ని రాజ్యాంగాలకు ప్రజలకు జీవించే హక్కు, వాక్సభా స్వతంత్రము, మాట్లాడే స్వేచ్ఛ, అదేవిధంగా సంఘాలు పెట్టుకునే హక్కు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు అనేటువంటి అన్ని వచ్చినాయి. ఈ హక్కులను ఇప్పుడు కాలరాయడానికి ఇలా నేను మావోయిస్టుల పేరుతో ఇలా మాలాంటి ఒక విప్లవ రాజకీయ పక్షాల మీదనో లేకపోతే ప్రజాస్వామికవాదుల మీదనో, రచయితల మీదనో, కళాకారుల మీదనో నిఘా పెట్టేటువంటి వ్యవస్థ ఉంటే తిరిగి ప్రజాస్వామ్యాన్ని పాతరేసేటువంటి యుగం వైపు తీసుకెళ్తుందని చెప్పి మేము భావిస్తాం. అయితే ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వినిపిస్తున్న పదం, అంటే ఆల్రెడీ ఉండొచ్చు, అర్బన్ నక్సల్స్ అనేటువంటి టర్మ్ బాగా వినిపిస్తూ ఉంది. ఈ టర్మ్ను మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇది ప్రభుత్వం సృష్టించినటువంటి ఒక బూచి అనేటువంటిది భావిస్తా ఉన్నాం. నక్సలైట్ అనేటువంటి పదం నక్సల్బరీ ఉద్యమం నుంచి ఆ ఉద్యమాన్ని బలపరిచేటువంటి వాళ్ళకి వచ్చింది. అది ఒక పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళని సిపిఎంఎల్ పార్టీ అనకుండా సహజంగా ప్రజలు నక్సలైట్ అనేటువంటి పేరుతో మాట్లాడటం అనేటువంటిది వచ్చింది. దాన్ని ప్రభుత్వం నక్సలైట్ అంటే ఒక టెర్రరిస్టుగా, నక్సలైట్ అంటే ఒక హింసావాదిగా, నక్సలైట్లు అంటే మందుపాతరులుగా, నక్సలైట్లు అంటే ఒక దేశద్రోహులుగా చిత్రించే వైపుగా ప్రభుత్వం దాన్ని ప్రచారం చేసింది. ఆ పేరుతోటే మావోయిస్టు పార్టీ చేసినటువంటి కొన్ని అతివాద చర్యలు, అదేవిధంగా ఒక అతివాద దృక్పథం నుంచి వాళ్ళు వ్యవహరించినటువంటి తీరును అడ్డం పెట్టుకొని ఆ పార్టీని నిర్మూలించడానికి కగార్ అనేటువంటి పేరుతో యుద్ధం చేసి
వేలాది బలగాల్ని మధ్య భారతంలో దింపి అక్కడ వాళ్ళని నిర్మూలన చేయడమో లొంగ తీసుకోవడమో చేసింది. ఆ లొంగ తీసుకోవడం చేసిన వెంటనే ఆదివాసుల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజాలని కార్పొరేట్ వర్గాలకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆదివాసి హక్కులన్నీ హరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అడవుల్ని దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలా అర్బన్ నక్సలైట్లు అంటే రచయితుల్ని, కళాకారుల్ని, మేధావుల్ని, పౌర హక్కులు అడిగేటువంటి వాళ్ళని, అదేవిధంగా అన్యాయం అని ప్రశ్నించేటువంటి వాళ్ళని, మాలాంటి సిపిఎంఎల్ ప్రజాపంద మాసలైన పార్టీలాగా ఉండి తప్పుడు ఎన్కౌంటర్లని, అంటే బూటకపు ఎన్కౌంటర్లని, లాకప్ డెత్ హత్యల్ని, మతోన్మాదం పేరుతో చేస్తున్నటువంటి ఫాసిస్ట్ హత్యాకాండని, అదేవిధంగా మైనార్టీ మతాల మీదను, పొరుగు వారి మీదను దాడి చేసేటువంటి విధానాలని, అదేవిధంగా కార్పొరేట్ వర్గాలకి మొత్తం దారాదత్తం చేస్తూ ప్రజల్ని లూటి చేసేటువంటి విధానాన్ని ప్రశ్నించేవాళ్ళని, అడిగేవాళ్ళని ఇలా అర్బన్ నక్సలైట్ అనే పేరు పెట్టి అని చేసేటువంటి ఒక అంకానికి తెరలేపారు. ఇది కుట్రపూరితమైన పదం. ఇది అణిచివేయడానికి అనుకూలంగా ఉపయోగించుకుంటున్నటువంటి పదం. ఇది అన్యాయమైనటువంటిది అని చెప్పి మేము భావిస్తాం. ఒక అంత్యక్రియల సభలో మాట్లాడిన మాటల్ని వాటి మీద బేస్ చేసుకొని కేసు నమోదు చేయడం అనేది ఎలా చూస్తారు? సార్, గాదే ఎన్నయ్య, మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. గాదే ఎన్నయ్య అతను ఖాతా రామచంద్రారెడ్డి అనే వికల్ప్ అనే ఒక ఎన్కౌంటర్లో, బూటకపు ఎన్కౌంటర్లో మరణించిన నాయకుడి దగ్గర ఆయన మాట్లాడిన దాని మీదనే కేసు పెట్టడం అనేది భావ ప్రకటన స్వేచ్ఛకి విరుద్ధమైందని మేము భావించాం. దాన్ని ఖండించాం. ఆయన మాట్లాడిన మాటల్లో కొంత పార్లమెంటరీ భాష లేకుండా అతివాద ధోరణితోటి తప్పుడు మాటలు అనేటువంటి మాట్లాడిన విషయం ఉన్నది. ఆ మేరకే చూస్తే సరిపోయేది. కానీ ఆయన ఆ అంత్యక్రియలకి నాయకత్వం వహించాడని చెప్పి ఆయన మీద ఊపా చట్టం లాంటి చట్టం పెట్టి, దేశద్రోహకరమైన చట్టం పెట్టి, ఆయుధాల చట్టం పెట్టి పెద్ద ఎత్తున ఆయన ఒక నక్సలైట్ నాయకుడిగా చిత్రించి జైల్లో పెట్టి, ఆయన మాజీగా పనిచేసి ఉండొచ్చు, తర్వాత తెలంగాణ ఉద్యమంలో పనిచేశాడు. కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్య విరుద్ధంగా, గౌరవ భంగంగా ఎట్టునని చెప్పి అంత మేరకు ఏమైనా ఉంటుంటే విచారించవచ్చు, తగిన విధంగా శిక్షించవచ్చు. కానీ ఉక్కుపాదం మోపి ఆయన్ని అరెస్ట్ చేయడం అనేటువంటి దాన్ని మా పార్టీగా, సిపిఎంఎల్ మాసలైన ప్రజాపంద పార్టీగా మేము ఖండించినటువంటి నేపథ్యంలో అట్లా అంత్యక్రియలకు హాజరైనటువంటి వాళ్ళందరికీ రచయితలు, మేధావులు, పరిచయస్తులు, ఎవరు ప్రజాస్వామికవాదులందరికీ నోటీసులు వరుసపెట్టి జారీ చేయడం, ఆ క్రమంలోనే కనీసం అట్లా నోటీసులు జారీ చేయడము, అట్లా ఖండించి ఊపాలాంటి చట్టం పెట్టడం అనేటువంటిది ఏదైతుందో ఇది అన్యాయమైందని మాట్లాడినందుకు ఇలా మాకు కూడా నోటీస్ ఇచ్చారు. మొన్న 3 రోజుల క్రితం నోటీస్ ఇచ్చి 22వ తారీఖు నాడు హాజరు కామని చెప్పి ఇచ్చారు. ఈ విధమైనటువంటిది ఏదైతుందో ఇది భయభ్రాంతులకు గురి చేసే చర్య, మాట్లాడేవాళ్ళని మాట్లాడకూడదని చెప్పి శాసించేటువంటి చర్యని భావిస్తున్నాం. ఆయన ఎన్ఐఏ మీద పెట్టిన కేసు ఆయన చేసినటువంటి తప్పుకు అనుగుణమైనటువంటి ఏమన్నా చర్య తీసుకుంటే అర్థమవుతుంది. కానీ అంత్యక్రియలకు హాజరు కావడమే నేరంగా భావించి అందరికీ నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళందరినీ విచారణకు పిలవడం, వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేయడం అనేటువంటిది అన్యాయం అని చెప్పి భావిస్తూ ఉన్నాం. సోషల్ మీడియా పోస్టులపై కూడా నిఘా ఎంతవరకు చట్టబద్ధం అంటారు? ఇలా సినిమాల్లో భూత పంచాంగం నడుస్తుంది, అదేవిధంగా అనేక అశ్లీల కంటెంట్లు నడుస్తూ ఉన్నాయి. వాటి మీద నిఘా పెట్టలేదు. నిఘా పెట్టేది ఏంటంటే ఎవరైనా ప్రజల హక్కుల కోసం మాట్లాడేవాళ్ళు, ప్రభుత్వ చర్యల్ని ఖండించేటువంటి వాళ్ళు, లేకపోతే ఒక విద్వేషపూరితమైనటువంటి విధానాల్ని ఖండించేటువంటి వాళ్ళను నిఘా పెట్టడం, కమ్యూనిస్టు విప్లవకారుల్ని, కొంతమంది మైనార్టీలు వాళ్ళ హక్కుల కోసం పోరాడేటువంటి వాళ్ళని, అదేవిధంగా హిందూ మతంలో ఉంటూ కూడా ప్రజాస్వామ్యం కోసం పోరాడేటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇలా ఈ నిఘా పెట్టారు. ఈ నిఘా అనేది కూడా ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడేవాళ్ళు, వాళ్ళ అభిప్రాయాల్ని మాట్లాడేటువంటి వాళ్ళ మీద పెట్టే నిఘా తప్ప నిజంగా సోషల్ మీడియాలో ప్రజల్ని ఉన్మాదానికి గురి చేసేటువంటి వాళ్ళు కొల్లలుగా వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలను ఓపెన్ చేసి బండ బూతులు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరైనా మహిళ మాట్లాడితే ఆ మాట్లాడలేని భాష, చూడలేనటువంటి భాష మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నీతులు చెప్తున్నదో, హిందూ సంస్కృతి అని చెప్తుందో, ఆ సంస్కృతి గురించి చెప్పేటువంటి వాళ్ళే ఎవరైనా ప్రజాస్వామ్య హక్కుల కోసం మాట్లాడినటువంటి మహిళలు, వాళ్ళ మహిళా హక్కుల కోసం పోరాడిన వాళ్ళు, ప్రభుత్వాన్ని అన్యాయంగా మాట్లాడినటువంటి వాళ్ళని బండ బూతులు తీరుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది.
చాలా ఉదాహరణలు వాట్సాప్లో కనపడుతున్నాయి. వాటి మీద ప్రభుత్వానికి సంతోషం ఉంది. వాళ్ళు చేసే చర్యలు సరైనది కాదని, ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలు సరైనవి కావని, ప్రజలు సామరస్యంతో జీవించాలని, సహజీవనంతో జీవించాలని, ఉన్మాదపూరితమైనటువంటి సరికాదని, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలని, మన లౌకికవాదము, అదే దేశ సమగ్రత, అదేవిధంగా పొరుగు దేశాలతోని స్నేహం, ఇలాంటి వాటన్నిటిలో మన లౌకిక విధానాలు, పంచశీల సూత్రాలు, అలీన విధానానికి అనుగుణంగా ఉండాలి అనేటువంటిది మాట్లాడితే వీటిని దేశద్రోహంగా భావిస్తుంది. అసలు నిజంగా దేశంలో వనరులు దోచుకునే వాళ్ళు, విదేశాలకి సమాచారాలు మోసేటువంటి వాళ్ళు, విదేశీ కార్పొరేట్ కంపెనీలతోని, ఇంటెలిజెన్స్ విభాగాలతోని ఇచ్చిపుచ్చుకునేటువంటి వాళ్ళని మాత్రం వాడు అనుమతి శిష్యులుగా చూస్తున్నటువంటి స్థితి ఉన్నది. కాబట్టి చీకటి కోణంగా చూస్తుంది తప్ప ఇది పైకి చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి అనేటువంటిది మేము భావిస్తాం. అయ్యే చర్యలు దేశ భద్రత కోసమా లేక రాజకీయ ప్రయోజనాల కోసం అంటారా? అందులో ముమ్మాటికి సందేహం ఉందండి. కేంద్ర ప్రభుత్వం యొక్క రాజకీయ ప్రయోజనాల్ని కాపాడడానికి అది ఒక పనిముట్టుగా పనిచేస్తూ ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైనా దేశ భద్రతని ఉల్లంఘించి దేశద్రోహం చేసేటువంటి వాళ్ళు ఊరి మీద వాళ్ళు పెద్ద చర్యలు తీసుకుని చాలా వేళ్ల మీద లెక్క పెట్టగలిగింది. వాళ్ళు తేలుతుమ్మిడిని అరెస్ట్ చేశారు ఎన్ఐఏ. అదేవిధంగా సుధా భరద్వాజ్ని అరెస్ట్ చేశారు. ఇవాళ ఉన్నటువంటి రాహుల్ గాంధీని అర్బన్ నక్సలైట్ అని చెప్పి విచారణ జరపాలని చెప్పి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఉమర్ ఖలీద్ అని ఒక విద్యార్థి నాయకుడు, జేఎన్యూ నాయకుడు, ఆయన మీద కేసు పెట్టి 5 సంవత్సరాలుగా బెయిల్ ఇవ్వకుండా చేస్తున్నటువంటి స్థితి ఉంది. అందుకనే ప్రజల తరపున బాధ్యతగా ఉన్న వాళ్ళ మీద చేస్తున్నారు తప్ప దేశ భద్రతకు ఉల్లంఘించే వాళ్ళ మీద వాళ్ళు ఎన్ఐఏ ఏం చేయట్లేదు. అదొక పనిముట్టుగా ఈడీ కానీ, ఐటీ కానీ, సిబిఐ కానీ, అందులో భాగంగా ఎన్ఐఏ కానీ, ఈ దర్యాప్తు సంస్థ స్వతంత్ర దర్యాప్తు సంస్థగా నిజంగా దేశ భద్రత కోసం, దేశ వనరుల రక్షణ కోసం, దేశంలో ప్రజాస్వామిక హక్కుల రక్షణ కోసం పనిచేసి సంతోషించే వాళ్ళలో మేము మొదటి వాళ్ళగా ఉంటామని చెప్పి భావిస్తున్నాం. వాస్తవంగా అది దానికి విరుద్ధంగా జరుగుతుంది అనేటువంటిదే అనేక ఘటనలు నిరూపిస్తాం. రవీంద్ర గారు, వెల్కమ్ టు అవర్ డిబేట్ అండి. సార్ చెప్పండి. పోటు రంగారావు గారు లాంటి వాళ్ళకి ముఖ్యంగా 200 మందికి ఎన్ఐఏ నోటీసులు ఇచ్చినట్టుగా మనకి ఉంది వార్త. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? దేశంలో ప్రశ్నించే గొంతులని నొక్కడానికి మాత్రమే ఈ భయపెట్టించి వాళ్ళందరినీ కూడా మీరు మాట్లాడితే మేము జైల్లో పెడతాం, మీరు మాట్లాడితే మేము అణచివేస్తాం, కేసులు పెడతాం, మీరు ఇంకోసారి మాట్లాడకూడదని చెప్పి ఇవాళ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానంగా కేంద్రీకరించి పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ గాదె ఇన్నయ్య లాంటి అరెస్ట్ మొదలు పెడితే ఇవాళ అనేక మంది దాంట్లో పౌర హక్కుల సంఘం నాయకులు ఉన్నారు, మా గడ్డం లక్ష్మణ్ గారు ఉన్నారు. అట్లాగే మొన్ననే కుమారస్వామి గారిని కూడా పిలిచారు, దాదాపుగా కొన్ని గంటలు వాళ్ళు విచారించారు. ఇవాళ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి రంగారావు గారిని కూడా మన సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పోటు రంగారావు గారి పైన కూడా నోటీసులు జారీ చేశారు. అంటే ఇదంతా ఎవరైతే ఇవాళ ఇది ప్రజాస్వామిక విరుద్ధమైనటువంటి చర్య అని అనగానే అది మాట్లాడడానికి కూడా నీకు వీలు లేదని చెప్పి వాళ్ళ రాజ్యం అంటా ఉంది, కేంద్ర ప్రభుత్వం అంటా ఉంది. ఒక ఎన్ఐఏ ఏదైతే ఇవాళ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీని ఇవాళ రాజకీయాలకు పావుగా వాడుకుంటా ఉన్నారు. మీరు మొత్తంగా ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా మీరు చూస్తూ ఉంటే ప్రధాన కేంద్రీకరణ ఇవాళ మావోయిస్టు పార్టీని, వాళ్ళ సానుభూతిపరులని, లేదా ప్రశ్నించే గొంతులని, ప్రజాస్వామికవాదులని, జర్నలిస్టులని, రచయితలని, కవులని, విప్లవ మేధావుల్ని, లేదా ప్రజాస్వామిక మేధావుల్ని ఒకరేంది అందరి మీద రకరకాలుగా ఇవాళ ఎన్ఐఏ వేధింపులు కొనసాగుతూ ఉన్నాయి, కేసులు పెడతా ఉన్నారు. దానికి ఆయుధం ఏంటంటే ఊపా చట్టాన్ని ప్రయోగించడం. ఎందుకంటే ఊపా చట్టానికి ఇక నువ్వు ఎన్ని రోజులున్నా బెయిల్ లేదు, విచారణ పేరు మీద సంవత్సరాల తరబడి జైల్లో పెట్టడము, ఛార్జ్షీట్ వేయకుండానే కొనసాగించడము అనేటటువంటిది ఒక ఊపా చట్టానికి వాడుకుంటూ ఇవాళ భయపెట్టిస్తున్నటువంటి చర్యల్ని మనం గమనిస్తాం. అయితే గతంలో విప్లవ పార్టీలో ఉన్న వారిపై ఇప్పుడు చర్యలు తీసుకోవడం అనే దాన్ని మీరు ఎలా చూస్తారు? ఒక అడ్వకేట్గా మీరు ఏమంటారు? నేను ఒక పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకునిగా
ఇది హక్కుల అణచివేత అని చెప్తున్నాను. ఓకే. భారత ప్రజలకు ఇచ్చినటువంటి ఆర్టికల్ 19, 21ని క్రూరంగా అణచివేసి చర్య అని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి వ్యక్తి తన భావాల్ని వ్యక్తం చేసుకోవడానికి, స్వేచ్ఛగా మాట్లాడడానికి రాజ్యాంగం పౌరులకు హక్కు ఇచ్చింది. ఆ హక్కుల్ని అణచివేయడం అనేటటువంటిది ఒక దుర్మార్గమైన చర్యగా నేను భావిస్తున్నాను. ఇంకా అట్లా మాట్లాడకపోతే ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? అవును. ఒక నిరంకుశ పాలన అవుతుంది. ఆ నిరంకుశ పాలన వాళ్ళ భారతదేశంలో కొనసాగుతుందని నేను భావిస్తున్నాను. రంగారావు గారు ఎందుకంటే ఒక చెప్పండి. భిన్నమైనటువంటి అభిప్రాయాల్ని గౌరవించడం అనేటటువంటిది ఒక ప్రజాస్వామిక హక్కు. భావాల్ని వ్యక్తం చేయడం ప్రజాస్వామిక హక్కు. భావాల్ని వ్యక్తం చేయొద్దంటే ఇంకా మా నోరుని కట్టేయడము, మూసేయడము, కుట్టేయడం అవుతుంది. అట్లాంటప్పుడు ఎట్లా ఈ భారత రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి ప్రభుత్వాలు ఎట్లయితాయి? ఇవి భారత రాజ్యాంగాన్ని ఏమాత్రం గౌరవించకపోగా వాటి మీద ప్రమాణం చేసి దాన్ని రక్షిస్తాను, దాన్ని అమలు చేయడంలో ముందు బాగానే ఉంటానని చెప్పినటువంటి ఇవాళ ప్రభుత్వాలన్నీ కూడా, ఆయా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇవాళ దానికి వ్యతిరేకంగా, ఆ ప్రమాణానికి వ్యతిరేకంగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ చర్యలు ఉన్నాయి. ప్రభుత్వం ఇవాళ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వము ఎన్ఐఏని ముందు పెట్టి ఇవాళ భయపెట్టిస్తూ ఉంది, అరెస్టులు చేస్తూ ఉంది, కేసులు పెడతా ఉంది. ప్రశ్నించడమే నేరమైనటువంటి సొసైటీలో మనం బతుకుతున్నామని నేను భావిస్తున్నాను. రంగారావు గారు, ఇప్పుడు ఈ పరిణామాలు ప్రజా సంఘాల కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందంటారు? ఇది సాధారణంగా ప్రజా ఉద్యమాలు అనేటువంటిది పనిచేసేటువంటి వాళ్ళు, ముఖ్య నాయకత్వం ఉన్నటువంటి వాళ్ళు అనేక ఒడిదుడుకుల్ని, ఇబ్బందులు ఎదుర్కొని పనిచేస్తూ ఉంటారు. ప్రభుత్వం అణిచివేస్తూ బెదిరిస్తేనో బెదిరిపోయేంత బలహీనంగా ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు ఉండరు అనేటువంటిది మేము భావిస్తాం. ఎందుకంటే చరిత్ర అంతా నిరూపించింది. ఎంత అణిచివేత కొనసాగించినా ప్రజా ఉద్యమాలు నడుస్తున్నాయి అనేటువంటి చరిత్ర కొనసాగుతుంది. అందుకని ప్రజా సంఘాల నేతల్ని ఇలా అదిరించిన ప్రజోళ్ళు తమ హక్కుల కోసం నోరిప్పక తప్పదు. ఆ నోరిప్పేటువంటి వాళ్ళ తరపున మరికొందరు ప్రజాస్వామికవాదులు మాట్లాడక తప్పదు. లేకపోతే ఇంతకుముందు రవీంద్ర గారు చెప్పినట్టు రాజ్యాంగానికి విలువే ఉంటుంది, ప్రజాస్వామ్యానికి విలువే ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటేనే తమ మాట, ప్రభుత్వం అనేది ప్రజలకు బాధ్యత వహించాలి తప్ప ప్రజలు ప్రభుత్వం కింద బానిసలు కాదు. ప్రభుత్వం అనేది యజమానులు కాదు. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ప్రభుత్వము ప్రజల హక్కుల్ని కాపాడడానికి, ప్రజల సంక్షేమాన్ని చూడటానికి ప్రభుత్వం తప్ప ప్రభుత్వం అనేటువంటిది అణిచివేస్తూ ప్రజల్ని ఒక రకమైన అన్యాయంగా అణిచివేసేటువంటి ప్రజలుగా చూడటం అనేటువంటి తప్పు. వీళ్ళెవరు ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎక్కువ హక్కులు కలిగినటువంటి వాళ్ళు ఈ హక్కుల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ప్రభుత్వ సంస్థలకు ఉన్నది. కాబట్టి నిజంగా ఎవరైనా క్రిమినల్ నేరాలు చేస్తే, దేశానికి నష్టం కలిగించే వాళ్ళు ఉంటే, దేశ ఆస్తుల్ని కొల్లగట్టుపోతున్నటువంటి వాళ్ళ మీద దర్యాప్తు చేయండి, వాటిని ఆపండి, దేశ ప్రయోజనాలు కాపాడండి తప్ప దేశ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న ప్రజా సంఘాలని కానీ, కవుల్ని కానీ, జర్నలిస్టులను కానీ, రాజకీయ నాయకుల్ని కానీ మాట్లాడకుండా ఉండాలని అంటే దేశం అంతా ఎవరి పాలవుతుంది అనేది మేము ప్రశ్నిస్తాం. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు అనేది ఏంటంటే, దేశ భద్రతే ప్రధానం, మావోయిస్టుల నెట్వర్క్ను పూర్తిగా నిర్మించాల్సిందే, అర్బన్ నక్సలైట్స్ ద్వారా ఆలోచన స్థాయి మావోయిజం వ్యాప్తి జరుగుతుంది అనేది ప్రభుత్వం తరఫున వాదన. దాన్ని మీరు ఎలా చూస్తారు? దేశ భద్రత కోసమే మావోయిస్టులను అణిచేసామనేటువంటిది ఒక పెద్ద ప్రచారం చేస్తున్నటువంటి వాదన. కానీ చాలా ఈ మావోయిస్టులను కానీ, ఉద్యమాలని కానీ అణిచివేసేది ఏమిటంటే, ఏ ఉద్యమాలైనా అణిచివేయడానికి ప్రయత్నం చేసేది ఏంటంటే, ప్రభుత్వాలు సంపన్న వర్గాలకి ఈ దేశ వనరులు ఒప్పగించడం, అదేవిధంగా బయటి దేశాల కార్పొరేట్ వర్గాలకి ఈ దేశం యొక్క వనరులు ఒప్పగించడం అనే దాంట్లో వీళ్ళు బిజీగా ఉంటారు. దాన్ని అడ్డుకునే వాళ్ళని, వ్యతిరేకించే వాళ్ళని అణిచివేయడం అనేది ఒక విధానం. ఇందులో భాగంగానే ఉద్యమాలు చేస్తూ ప్రజలనే నాయకులుగా, ప్రజా హక్కులు అనేటువంటిది రక్షించుకోవడం కోసం, ప్రజలకు రాజ్యాధికారం దక్కడం కోసం చేసేటువంటి కమ్యూనిస్టు విప్లవకారులు ఒక సరైనటువంటి ప్రజాపందాలు పనిచేసి ప్రజల్ని కూడగట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీ అనుసరిస్తున్నటువంటి ఒక అతివాద విధానాలు,
ఒక రకమైనటువంటి బ్లాస్టింగ్స్, ఇతర అతివాద చర్యలు ఏదైతే ఉన్నాయో, ఒక అరాచకవాదమైనటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో, యుద్ధం పేరుతోని, ప్రజాయుద్ధం పేరుతోని చేస్తున్నటువంటి చర్యల్ని ఒక అడ్వాంటేజ్గా ప్రభుత్వం తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కాకుండా మొత్తం ఉద్యమాన్ని అణచడానికి ఆ విధానాన్ని సాకుగా తీసుకుంటుందని భావిస్తాను. కాబట్టి వాళ్ళు మావోయిస్టులను అణిచివేసేది ఏంటంటే వాళ్ళు చేసేటువంటి కొన్ని తప్పుడు చర్యలను ఆసరాగా తీసుకొని ప్రజా ఉద్యమాన్ని అణచడానికి దాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ వాళ్ళ లక్ష్యం ఏంటంటే దేశ భద్రత కాదు. దేశంలో దేశ భద్రత కోసం, దేశ హక్కుల కోసం పోరాడే వాళ్ళు లేకుండా చేయడం అనేటువంటిది వాళ్ళ అసలైన లక్ష్యం అని చెప్పి మేము భావిస్తాం. అదే రవీంద్ర గారు, సోషల్ మీడియా ద్వారా రాడికలైజేషన్ పెరుగుతుంది కాబట్టి నిఘా అవసరం, అందుకే ఈ నిఘాని మేము చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. దానికి మీరు ఏ సమాధానం చెప్తారు? సార్, నిఘా అనే పేరు మీద ప్రశ్నించే గొంతులను అణిచివేయడమే సార్. నిఘా అనేటటువంటిది ఈ దేశ సరిహద్దుల్లో ఎవరైతే దాటి భారతదేశంలోకి వస్తారో ఆ వచ్చేటటువంటి వాళ్ళని కాపాడడం, కానీ వాళ్ళని నుంచి ప్రొటెక్షన్ తీసుకోవడం. కానీ అది జరగకపోగా ఇంటర్నల్గా భారతదేశంలో ప్రజాస్వామికంగా మాట్లాడుతున్న వాళ్ళని, ప్రజాస్వామిక గొంతుల్ని అణిచివేయడానికి మాత్రమే దాన్ని ప్రధానంగా వాడుతుంది తప్ప ఇంకోటి కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటెలిజెన్స్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది వాళ్ళకి. కానీ ఎక్కడ కూడా ఈ దేశంలో కుట్రపూరితంగా ఈ ప్రభుత్వాల్ని కూలగొట్టాలనేటటువంటిది ఎక్కడ జరగట్లేదు. ఇంత భయంకరమైన పరిస్థితులు కూడా ఇవాళ భారతదేశంలో లేవు. అయితే రవీంద్ర గారు, ఇప్పుడు ఎన్ఐఏ చర్యలు పూర్తిగా సమస్యల పైన మాట్లాడుతూ ఉంటే ఆ మాట్లాడడం అనేటువంటి నేరంగా భావిస్తుంది. ఇవాళ మతం అనేటటువంటిది, కమ్యూనిస్టులు ఇవాళ ప్రజాస్వామికంగా ఉండాలి, ప్రజల సమస్య పరిష్కారం చేయాలి అని చెప్పి ఏదైతే ఉన్నదో దాని మీద పోరాడుతున్నారు. దీనికి భిన్నంగా ఈరోజు ప్రభుత్వాలు పూర్తిగా కార్పొరేట్ కంపెనీల యొక్క జీతగాళ్ళుగా వ్యవహరిస్తున్నారు. మార్క్స్ కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికలు క్లియర్గా చెప్పారు. ఈరోజు ఈ ప్రభుత్వాలన్నీ కూడా పెట్టుబడిదారుల వ్యవహారాలు చక్కబెట్టే కమిటీలు మాత్రమే అన్నారు. ఈరోజు ఇవాళ భారతదేశంలో ఇవాళ బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, లేదా ఇతర ప్రభుత్వాలు కావచ్చు, ప్రతిరోజు పెట్టుబడిదారుల యొక్క ఆ పెట్టుబడులు ఎట్లా పెట్టాలి, ఏ కంపెనీలు ఇవ్వాలి, ఏ రోడ్లు వేయాలి, ఏ వాటర్ ఇవ్వాలి, ఏ విద్యుత్, ఇది తప్ప ప్రజల క్షేమము, ప్రజల యొక్క ఉద్యోగ భద్రత కానీ, లేకపోతే ఉపాధి అవకాశాలు పెంచడం కానీ, ఉద్యోగ అవకాశాలు పెంచడం కానీ, ఇవి పరిశ్రమలు నిర్మాణం చేయడం కానీ, లేదా ఇతర అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో కానీ ఎక్కడ కూడా వారు ఆ పాత్ర పోషించట్లేదు, నిధులు కేటాయించట్లేదు. ఈరోజు ఇవాళ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇలా వేల చొప్పున ఉద్యోగాలు ఊడిపోతుంటే వాళ్ళకి రక్షణ కూడా లేదు. అంటే లేబర్ చట్టాలన్నింటినీ కూడా రద్దు చేశారు, 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. అంటే తీసేస్తే కూడా మాట్లాడే హక్కు కూడా లేదు, లేబర్ కోర్టులు పోయి కేసేసుకునే హక్కు లేదు, ప్రశ్నించే హక్కు లేదు. వీటి నుంచి రక్షించుకోవడానికి మాత్రమే ఇవాళ ఎన్ఐఏని ముందుకు పెడతా ఉన్నారు. వీటన్నిటిని ప్రశ్నించేటటువంటి గొంతులు, కమ్యూనిస్టు పార్టీ గొంతులు, విప్లవ పార్టీల గొంతులు, ప్రజాస్వామిక గొంతుల్ని అణిచివేస్తే రేపు ప్రశ్నించే వాళ్ళే ఉండరు. ఇదొక ఫాసిస్ట్ పాలన. దానికి మతాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళ రాజకీయం వెళ్తా ఉన్నారు. అది తప్ప ఇంకోటి కాదు. ఇది ప్రజలు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. తిండి లేకుండా ప్రజలు ఎంతకాలం నిలబడరు. ఏ మతము, ఏది కూడా కులం అడ్డు రాదు. ఆ తిండికి కావాలని చెప్పి పోరాడేటటువంటి రోజు ఖచ్చితంగా ఉంటది. దానికి ప్రజలు తిరగబడతారు. ఆ తిరగబడే రోజు కూడా త్వరలో వస్తుంది అనేటటువంటిది కూడా మేము ఈ సందర్భంగా భావిస్తున్నాం. ఎన్ని అణచివేతలు వచ్చినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఊప చట్టాలు పెట్టిన ప్రజలపైన, ప్రశ్నించే గొంతులపైన ఖచ్చితంగా తిరగబడతారనేది ఈ ప్రభుత్వాలకు చరిత్రను చరిత్రలో లిఖించబడినటువంటి పోరాటాలు ఉన్నాయి. రవీంద్ర గారు, ఇప్పుడు ఎన్ఐఏ చర్యలు పూర్తిగా చట్టబద్ధంతో ఉన్నాయి, ఆధారాలతోటే కేసులు పెడుతున్నాం అంటున్నారు ప్రభుత్వం సైడ్ నుంచి. దానికి మీరు పౌర హక్కుల సంఘ నేతగా, అలానే ఒక అడ్వకేట్గా మీరు దానికి ఏం చెప్తారు? అంటే చట్టబద్ధత ఉంది అంటున్నారు ఆ చర్యలకి. ఆనంద్ తేల్ తుండే గారి మీద కేసు పెట్టారండి, ఆయన జైల్లో పెట్టారు. ఓకే, ఏమైనా ఒక ఆధారం
చూపించారా? ఉమ్, అన్ని తప్పుడు ఆధారాలు, వాళ్ళు క్రియేట్ చేసిన ఆధారాలు, వాళ్ళ కంప్యూటర్లలో హార్డ్ డిస్క్లలో చొరబెట్టినటువంటి ఆధారాలు తప్ప ఏమీ ఆధారాలు లేవు. ఫలానా వ్యక్తిని అరెస్ట్ చేయకుంటే ఏం ఆరోపణ చేయాలి, ఫలానా వ్యక్తుల్ని మాట్లాడించకూడదంటే ఏం ఆరోపణ చేయాలి, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. సుధా భారద్వాజ్ మీద పెట్టారు కదా, ఏమైనా ఉందా? ఉమ్, ఎంతమంది ప్రజాస్వామిక మేధావుల మీద ఎన్ని కేసులు పెట్టినా ఏ కేసులలో ఆధారాలు ఉన్నాయండి? అవును. ఎన్ని కేసులలో శిక్షలు పడ్డాయి? ఉమ్, ఇదంతా తప్పు. ఏ చట్ట ప్రకారంగా అయితే ఆధారాలని నిరూపించాలనేటువంటిది ఉంటుందో, ఆధారం నిరూపించుకోలేకనే సంవత్సరాల తరబడి విచారణ పేరుతోని ప్రొలాంగ్ చేస్తా ఉన్నారు. ఛార్జ్షీట్లు వేయట్లేదు. అవును. ఎన్ని రోజులు అసలు చట్టాన్ని గౌరవిస్తున్న వాళ్ళు చట్టాన్ని కూడా గౌరవించట్లేదు. అదే పద్ధతిలో కోర్టులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నారు. ఒక పక్కన ఉమ్, జడ్జిల్ని రకరకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేసి బెయిల్ రాకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఏమనంటే జడ్జిల మీద కూడా కేసులు పెడతా ఉన్నారు. ఏదో ఒక పేరు మీద వాళ్ళని భయపెట్టిస్తా ఉన్నారు. ఓకే. అయితే రంగారావు గారు, ఇప్పుడు ముఖ్యంగా కామన్ మ్యాన్ ఆలోచన ఎలా ఉంటుందంటే భద్రతా అవసరాలు స్వేచ్ఛ మధ్య ఒక సమతుల్యత అనేది అవసరం అని చెప్పేసి కామన్ మ్యాన్ భావిస్తూ ఉన్నాడు. మీరేమంటారు? ఖచ్చితంగా అండి. భద్రత అనేటువంటిది, స్వేచ్ఛ అనేటువంటిది రెండు అవసరం సమాజానికి. భద్రత అనేటువంటిది ఎవరికి కావాలి? దేశానికి కావాలా, ప్రజలకు కావాలా? స్వేచ్ఛ కూడా ఎవరికి కావాలా? ప్రజలకు కావాలా. స్వేచ్ఛ ఎందుకు కావాలి? వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి, వాళ్ళ సమస్యలు చెప్పడానికి, వాళ్ళకు కావాల్సినటువంటి మెరుగైనటువంటి సమాజాన్ని తెచ్చుకోవడానికి, ఆ సమాజంలో విలువైనటువంటి జ్ఞానాన్ని పంచడానికి, ఆ జ్ఞానం ద్వారా సమాజాన్ని మార్చడానికి స్వేచ్ఛ కావాలి. భద్రతా స్వేచ్ఛ అనేది రెండు ఒకటే. భద్రతా స్వేచ్ఛ అనేటువంటిది కార్పొరేట్ కంపెనీలకు కాదు. భద్రతా స్వేచ్ఛ అనేటువంటిది ప్రజలకు కావాలా, అదేవిధంగా ప్రజాస్వామ్యానికి కావాలా, చట్ట రక్షణకి చట్టానికి భద్రత కావాలా, చట్టంలో ఉన్నటువంటి నిబంధనలు అమలు చేయడానికి స్వేచ్ఛ కావాలా, భద్రత కావాలా, అదే ప్రజలు మాట్లాడటానికి స్వేచ్ఛ కావాలా. ఇది నాణ్యానికి ఇటువైపు తిరగేసి దేశ భద్రత స్వేచ్ఛ వేరువేరుగా చూస్తారు. కాబట్టి స్వేచ్ఛను హరించైనా దేశ భద్రతను కాపాడుతున్నాం అనే పేరుతోటి మాట్లాడే వాళ్ళందరినీ టెర్రరిస్టులని, అదేవిధంగా ఉగ్రవాదులని, నక్సలైట్లని, అర్బన్ నక్సలైట్లని, అదేవిధంగా ఇంకా అనేక రకాల పేర్లు పెడుతున్నాడు అనేటువంటిది ఇది ఒక రకమైనటువంటి తప్పుడు ధోరణితో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న తీరు అని చెప్పి మేము భావిస్తాం. అయితే ఫైనల్గా నిజమైన ముప్పు ఉంది, దేశానికి ముప్పు ఉంది అన్నప్పుడు మాత్రమే ఈ కఠిన చర్యలు తీసుకోవాలి, కానీ అనవసరమైనటువంటి చర్యలుగా కామన్ మ్యాన్ భావిస్తున్నారు. దీనిపైన ఫైనల్గా మీరిద్దరు ఏమంటారు సార్? ఒకటండి, దేశానికి ముప్పు ఎవరితోటి ఉంది? ప్రజలతోని ముప్పు ఉందా? ప్రజాస్వామ్యంతో ముప్పు ఉందా? ప్రజల స్వేచ్ఛ వల్ల ముప్పు ఉందా? అదేవిధంగా ప్రజలు తమ హక్కుల కోసం అడగడం వల్ల ముప్పు ఉందా? ఈ రాజ్యాంగాన్ని అమలు చేయాలన్న ముప్పు ఉందా? భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించినటువంటి 1921 ఆర్టికల్ వల్ల ముప్పు ఉందా? అదేవిధంగా సంపద అందరికీ సమానంగా ఉండాలా, అదేవిధంగా చట్టాలు అనేది ప్రజలకు అనుకూలంగా ఉండాలి అనేటువంటి దాంట్లో ముప్పు ఉందా? లేదు కదా. కాబట్టి దీనికి సంబంధించినటువంటిది ఏంటంటే ఇవి అమలు చేయకుండా కార్పొరేట్ కంపెనీల లాభాలు, ఈ దేశంలో బడా పారిశ్రామికవేత్తల లాభాలు, వీళ్ళని సంబంధించి వీళ్ళతో శరీకవుతున్నటువంటి సామ్రాజ్యవాదుల యొక్క లాభాల కోసం మాత్రమే దేశ భద్రత అనేటువంటి పదాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు అనేటువంటిది మనం భావించాలి. అందుకని దేశ భద్రత కోసం ప్రజలందరూ కోరుకుంటారు. దేశ భద్రత అనేటువంటిది ప్రజలందరికీ అవసరం. అది దేశ భద్రత అనేటువంటి ప్రభుత్వాల బాధ్యత, ప్రజల బాధ్యత కూడా. ప్రజలు దేశాన్ని రక్షించుకుంటారు. ఆంగ్లేయ సామ్రాజ్యవాదం కూడా ఈ దేశంలో పరిపాలించేటప్పుడు వాళ్ళకి దేశ భద్రత కోసమే మేము రౌలట్ చట్టం తీసుకొచ్చామని చెప్పింది. దేశ భద్రత కోసం ఇంకా అనేక నిరంకుశ చట్టాలు తీసుకొచ్చింది. వాడు బయట నుంచి వచ్చి దేశం మీద పెత్తనం చేస్తూ, ఈ దేశాన్ని లూటీ చేస్తూ, ఈ దేశ ప్రజల్ని బానిసలుగా చేసుకొని మనం అడిగినటువంటి స్వేచ్ఛ కోసం పోరాడే వాళ్ళని అరాచకాలు, భగత్ సింగ్ని ఉరిదీశారు, ఆజాద్ చంద్రశేఖర్ని కాల్ చేశారు, గాంధీని అరెస్ట్ చేశారు, నెహ్రూని అరెస్ట్ చేశారు. ఈ విధంగా స్వాతంత్ర ఉద్యమం మీద లాఠీ దెబ్బలు కొట్టారు. ఈ విధంగా చూస్తే ప్రభుత్వాలు ఎప్పుడు దేశ భద్రత, టెర్రరిజం అనేది వాళ్ళకు ఆయుధాలుగా మలుచుకుంటారు. వాస్తవం వాటిని పెంచేది, పోషించేది, అమలు జరిపేది ఈ ప్రభుత్వ యంత్రాంగం తప్ప ప్రజలు కాదు. ప్రజల తరపున మాట్లాడే ప్రజాస్వామిక గొంతులు కాదు అని చెప్పి అర్థం చేసుకోవాలా ప్రజలు అని చెప్పి కోరుతున్నాం. ఎన్ఐఏ కూడా తమ ఏదైతే చట్టం, రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చినటువంటి అత్యంత అమూల్యమైన
బాధ్యత ఏదైతుందో నేరాలు జరగకుండా ఉండేది, నిజంగా దేశాన్ని లూటీ చేసి, దేశాన్ని క్రిమినలైజ్ చేసి, దేశాన్ని కమ్యూనలైజ్ చేసేటువంటి వాళ్ళ ఎడల నిఘా పెంచండి, లేకపోతే వాళ్ళని కట్టడి చేయండి. ప్రజాస్వామిక గొంతులను నొక్కే ప్రయత్నానికి మీరు ఉపయోగపడొద్దు అనేది మేము వాళ్ళని కోరుతా ఉన్నాం. అయితే ఫైనల్గా మీరు ఇప్పుడు ఇలా ఏదైతే కవులు కళాకారుల మీద జరిగేటువంటి ఈ యొక్క ప్రజా సంఘాల మీద జరిగేటువంటి ఇటువంటి విచారణ పేరుతోటి వాళ్ళని వేధించడాన్ని మీరు నిరసన ఎలా తెలియజేద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇలాంటి దాన్ని మేము న్యాయ పద్ధతుల్లో ఎదుర్కొంటాం. ఖచ్చితంగా అదేవిధంగా విచారణ సంబంధించినటువంటిది మేము ప్రజాస్వామికంగా ఎట్లా పోరాడుతున్నాం అనేటువంటి స్పష్టంగా చెబుతాం, ప్రజల ముందు పెడతాం. ప్రజల మద్దతు మాకుంది, ప్రజలే వాళ్ళ తప్పుడు చర్యలను నిరసిస్తారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామికంగా న్యాయపరంగా పోరాడుతాం దానికి సంబంధించినటువంటిది. కాబట్టి వాళ్ళు ప్రజల అభిప్రాయాన్ని గమనించి ఎన్ఐఏ తప్పుడు పద్ధతుల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము ఒత్తిడి చేస్తాం. రవీంద్ర గారు, ఫైనల్గా మీరేమంటారు? ఈ దేశంలో నిజమైనటువంటి దేశభక్తులు ఎవరంటే కమ్యూనిస్టులు. ఈ దేశ సహజ వనరులని ఈ దేశ ప్రయోజనాల కోసం ఉండాలని, ఈ దేశ సంపద దేశ ప్రయోజనాలకు ఉండాలని, ఈ దేశంలో కష్టపడుతున్నటువంటి శ్రామిక కార్మిక వర్గాలకు సరైనటువంటి సౌకర్యాలు, వేతనాలు, పోషక పదార్థాలు దొరకాలని, అట్లాగే ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కావాలని, ప్రభుత్వాలే విద్య వైద్యము ఉచితంగానే ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పి పోరాడుతుందంతా కమ్యూనిస్టులు. కానీ దేశ సంపదను దోసుకుంటుందంతా కూడా ఈ పాలక వర్గాలతో మిలాఖత్ అయి కార్పొరేట్ కంపెనీలు తప్ప ఇంకోటి కాదు. ఈ కార్పొరేట్ కంపెనీలే విదేశీ తొత్తులు, వాళ్ళే ఈ దేశానికి భద్రతకు ముప్పు. ఇది నిజమైనటువంటి వాస్తవాన్ని ప్రజలు గమనిస్తారు, దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాడతారు. ప్రజాస్వామికంగా ఈ దేశంలో ఎన్ని కుట్రలు కుతంత్రాలు పెట్టినా, ఈ స్వతంత్ర పోరాటంలో కూడా అనేక కుట్ర కేసులు పెట్టారు కమ్యూనిస్టుల పైన, ప్రజాస్వామికవాదుల పైన. ఆనాడు నిజమైన స్వతంత్రం కావాలి ఈ దేశానికి అని చెప్పి పోరాడినటువంటి భగత్ సింగ్ లాంటి వాళ్ళ పైన ఎన్ని కేసులు పెట్టినా పోరాటాలు ఆగలేవు. అదే క్రమంలో భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కమ్యూనిస్టు పార్టీలు, విప్లవ పార్టీలు అనేక పోరాటాలు చేస్తుంటే కూడా అనేక కుట్ర కేసులు పెడతా ఉన్నారు, వాటిని ఎదుర్కొంటా ఉన్నారు, ప్రజల కోసం నిలబడుతున్నారు. ప్రజల కోసం అనేక రకాలైనటువంటి విలువైన జీవితాలని త్యాగం చేసి ప్రజల కోసం నిలబడతా ఉన్నారు. ఆ పోరాటాల ఫలితంగా ఇవాళ ఈ దేశంలో ఈ కాస్త ప్రజాస్వామికం మిగిలి ఉంది అనేటటువంటిది మేము భావిస్తా ఉన్నాము. ఆ ప్రశ్నించే గొంతులు లేకపోతే ఫాసిజమే రాజ్యం వెళ్తుంది అనేటటువంటిది మేము స్పష్టంగా చెప్తున్నాం. ఈ ప్రభుత్వాల కార్పొరేట్ కంపెనీలకు ప్రధానమైనటువంటి శత్రువులు ఎవరంటే ఈ దేశంలో ఉన్నటువంటి దేశ సకల సంపద ఈ దేశ ప్రయోజనాల కోసం కావాలని కొట్లాడుతున్నటువంటి కమ్యూనిస్టులు, విప్లవ పార్టీలు అనేటటువంటిదే మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ రోజు దక్షిణ భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున విలువైన ఖనిజ సంపద ఏదైతుందో, ఖనిజ సంపదని కార్పొరేట్ కంపెనీలకు దాదాపుగా 15-20 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఎంఓయూలన్నిటిని కూడా ఈ ప్రభుత్వాలు అమలు చేయకుండా అక్కడ ఆదివాసులు కొట్లాడి నిలిపివేసినటువంటి చరిత్ర నుంచి మావోయిస్టు పార్టీని మొత్తంగా తుడిచివేయడం ద్వారానే అది సాధ్యమవుతుంది. కార్పొరేట్ కంపెనీలకు వనరులు కట్టబెట్టడం అని చెప్పి భావించే ఇవాళ పెద్ద ఎత్తున బార్డర్స్ లో దేశ సరిహద్దులు ఉండాల్సినటువంటి సైన్యాన్ని ఈ మధ్య భారతదేశంలో దించి ఇవాళ అనేక ఎన్కౌంటర్లు చేయడానికి ప్రయత్నం చేసింది. ఏ ఎన్కౌంటర్లైనా కూడా ప్రభుత్వాలు నిజాయితీగా కేసు నమోదు చేసి ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి వ్యక్తుల పైన వాళ్ళు కోర్టులో విచారణ చేసి విచారణ ఎదుర్కొని నిర్దోషులుగా ఆత్మరక్షణ కోసమే మేము ఈ కాల్పులు జరిపిన కాల్పుల్లో వాళ్ళు చనిపోయారని చెప్పి ఎక్కడన్నా భారతదేశంలో ఒక్క కేసులో నిరూపించుకున్నారండి? ఇవన్నీ కూడా బూటకాప్ ఎన్కౌంటర్లు. ప్రజాస్వామికవాదులు ఎవరైతే ఇవాళ మాట్లాడుతున్నారో ఆ మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా అర్బన్ నక్సలైట్లను ముద్రేస్తూ ఉన్నారు. ఇది అంటే ఒక వ్యక్తిని చంపాలనుకున్నా, ఒక వ్యక్తి పైన కేసు పెట్టాలనుకున్నా, లేకపోతే ఇంకోటి చేయాలనుకున్నా ఫస్ట్ ఒక ముద్ర వేయాలని చెప్పి ఆ ముద్ర ఇప్పించి ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నక్సలైట్లు, మావోయిస్టు పార్టీ ప్రధానంగా ఇవాళ దాదాపుగా చివరి దశలో ఉంది. ఇంకేముందండి ఇంకా అర్బన్ నక్సలైట్లు అనడానికి? ఇవాళ కోటి రంగారావు గారి మీద కేసు పెట్టారు, విచారణకు పిలిచారు. తను మాట్లాడింది ఏంది? ఎన్కౌంటర్ బూటకము,
ప్రజాస్వామిక బద్ధంగా ప్రభుత్వాలు వివరించాలి, దానిపైన విచారణ జరిపించాలి, మావోయిస్టు పార్టీని చర్చలకు పిలవాలి, శాంతి వాతావరణం ఏర్పాటు చేయాలి. అటు మావోయిస్టులు నష్టపోతా ఉన్నారు, వాళ్ళు భారతదేశ ప్రజల వాళ్ళు కూడా. అదే క్రమంలో పోలీసులు కూడా చనిపోతా ఉన్నారు, వాళ్ళు కూడా ఈ దేశ ప్రజలే. అందుకని ఆ ప్రాణ నష్టాన్ని జరగకుండా చూడాలని చెప్పి కోరడం తప్ప, ఇది ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే ఇవాళ మావోయిస్టు పార్టీ నేపథ్యంలో పూర్తిగా నిర్మూలించే చర్యలు చేపట్టి ముందుకు పోతా ఉందో, ఇవాళ మైదాన ప్రాంతంలో లేకపోతే ఈ దేశంలో విశాలమైనటువంటి ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్టులను కూడా ఆ పేరుతోని అణిచివేయాలనేటటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానం ఉంది. ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు, కార్మిక చట్టాలని మొత్తం రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. వాటికి వ్యతిరేకంగా ఎవరు పోరాడుతున్నారు? ప్రజల కార్మికుల హక్కుల్ని అణిచివేస్తున్నారు, హక్కుల్ని మొత్తం తుడిచివేశారు అని చెప్పి వాటిని వ్యతిరేకిస్తూ పోరాడుతుంది కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం ఉన్న కార్మికులు. ఇవాళ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే చర్యలు తీసుకొచ్చారు, ఆ చట్టాన్ని మార్చారు. దానికి వ్యతిరేకంగా పోరాడుతుంది ఎవరు? ఇవాళ కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం ఉన్నటువంటి రైతాంగం. అదే క్రమంలో ఈ దేశంలో కార్పొరేట్ కంపెనీల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతుంది ఎవరు? కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం ఉన్నటువంటి కార్మిక రైతాంగం. వీళ్ళంతా పోరాడడం వల్లే ఈ పోరాటాలు అణిచివేయకపోతే కార్పొరేట్ కంపెనీలకు స్వేచ్ఛ ఉండదు, కార్పొరేట్ కంపెనీల దోపిడీకి స్వేచ్ఛ ఉండదు, కార్పొరేట్ కంపెనీలకు రక్షణ ఉండదు, కార్పొరేట్ కంపెనీల విచ్చడి దోపిడీకి స్వేచ్ఛ ఉండదు అని చెప్పి ఇవాళ కార్పొరేట్ కంపెనీలని విచ్చలవిడిగా భారతదేశం ఉన్నటువంటి సకల సంపదని వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు. ఇవాళ ఆదాని అంబానీ ఒకనాడు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారండి, ఇవాళ ఏ స్థాయికి వచ్చారు? ఆ స్థాయికి రావడానికి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా వాళ్ళకి కట్టబెట్టారు కదా. ఓకే ఓకే రవీంద్ర గారు, బిఎస్ఎన్ఎల్ నిర్వీర్యం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయంతో మొదలైనటువంటిది ఇవాళ ఏ స్థాయికి పోయింది? ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ వాళ్ళకి కట్టబెట్టే స్థాయి. దీనికి వ్యతిరేకంగా పోరాడుతుంది ఎవరు? కమ్యూనిస్టు పార్టీ నాయకులు, విప్లవ పార్టీ నాయకులు, ప్రజాస్వామికవాదులు. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఖచ్చితంగా ఆలోచన పడతా ఉన్నారు, సంఘర్షించుకుంటున్నారు. దాని మీద సరైనటువంటి ఆలోచన వైపుగా, ఉద్యమాల వైపుగా ప్రయాణం జరుగుతుంది. అణిచివేతలతోని ఎక్కడ కూడా ప్రభుత్వాలు విజయం సాధించలేవు. అందుకని ఆ గుణపాఠం కూడా మళ్ళీ తిరిగి ఇవాళ బీజేపీ సెంట్రల్లో ఉన్నా లేకపోతే రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రభుత్వాలైనా ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రజల తిరుగుబాటును. ఆ తిరుగుబాటులో ప్రజలు విజయం సాధిస్తారనేది కూడా నేను సందర్భం గుర్తు చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. పొట్టి రంగారావు గారు, అలానే రవీంద్ర గారు, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించారు. ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ. ఇదే అండి మావోయిస్టుల పేరుతోటి, అలానే సానుభూతుల పరుల పేరుతోటి కవుల మీద, కళాకారుల మీద నేషనల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా అయితే నోటీసులు జారీ చేస్తూ ఆందోళనకు గురి చేస్తుంది, కొంతమంది మీద కేసు కూడా పెట్టడం జరిగింది. దీని మీద వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా.